నంద్యాల పట్టణంలోని పాత సూరజ్ గ్రాండ్ హోటల్లో నంద్యాల జిల్లా వడ్డెర సంఘ సమావేశానికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వడ్డెరలు రాజకీయంగా ఆర్థికంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, సమాజ అభివృద్ధిలో వడ్డెరల పాత్ర ఎంతో కీలకమన్నారు. యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ప్రజలకు ఉపయోగపడే దిశగా ముందుకు సాగాలని సూచించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి ఫరూక్లు వడ్డెర కులస్తుల న్యాయమైన డిమాండ్ వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చి బాధ్యత తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వంకు పంపేలా చూడాలని సలహా ఇచ్చారు. సార్ ఫోటోగా సార్ ఒకసారి ఎన్నికి రాండి అన్న, ఎన్నికి రాండి వస్తుంది కదా ఫ్రేమ్, ఫోటో ఫ్రేమ్ ఆర్డర్ సిస్టమ్ ఫోటో మళ్ళీ కావాలి, మీరు ముందు పోదు కదా చెప్తున్నా ఎన్నిక వస్తున్నాను తమ్ముడు, నేను ఆడినా చెప్పు వస్తున్నారన్న, అంత ఫ్రేమ్ రావాలంటే ఒకసారి చెప్పు, నేనేం చెప్పండి చెప్పు, వచ్చినా లేదా సార్ ఒకసారి అలా టైం. ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకటేసారి, ఫారూక్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి అయితే బనగానపల్లెకు ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆ బనగానపల్లెలోనే ఎక్కువ వడ్డె కులం వాళ్ళు ఉన్నటువంటి, దాదాపుగా మరి 12,000 15,000 20,000 ఓట్లు ఉన్నాయి అక్కడ. మరి న్యాయం జరిగేటట్టుగా మీరు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అందరికి బాగా క్లోజ్గా ఉన్నాడు ఆయన. మరి ఇటువంటివి చేస్తే చిరస్థాయిగా నిలబడిపోతాయి వాళ్ళ పేరు. ఎమ్మెల్యేలు కూడా దీని మీద డిమాండ్ చేసి మరి అందరూ నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు కూడా ఒక లెటర్ రాయండి, అసెంబ్లీలో దీని నంద్యాల ప్రాంతంలో ఈ రోజు మన అందరినీ కలుసుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడానికి ఎంతో మంది కూడా అందరూ కూడా గత 3-4 రోజుల నుంచి కష్టపడుతూ మన వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తూ మన వాళ్ళ యొక్క సమస్యల గురించి, అలాగే మన కమ్యూనిటీ గురించి మన వాళ్ళందరూ కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి కలుసుకొని మాట్లాడుకోవాలనుకొని డిసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మీటింగ్ లో కొన్ని పాయింట్లు అనేది రాసి అజెండాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, దాదాపు మనము కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం కోల్పోయిన హక్కు గురించి కానీ ఫైట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనము ఎస్టీ రిజర్వేషన్ చేర్చుకోవడానికి ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారు సత్యపాల్ కమిటీని వేయడం జరిగింది. దాన్ని పునరుద్ధరణపరిచి అసెంబ్లీలో తీర్మానం చేసి మనకు మన కమ్యూనిటీకి హెల్ప్ చేయాలనేది దాని గురించి డిమాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం ముఖ్యంగా మన ప్రాంతవాసి స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి ఒడ్డె ఓబన్న గారి విగ్రహాన్ని నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసి, అలాగే ఒక ఒడ్డెర్లకు కమ్యూనిటీ భవన్ కూడా ఏర్పాటు చేయాలనేసి కూడా ఇక్కడ అనుకోవడం జరిగింది. అలాగే మన కమ్యూనిటీ ఎన్నో సంవత్సరాల నుంచి అనాధికారికంగా అక్రమంగా ఒక్కరి చేతుల్లో నిరంకుశ పరిపాలనలో ఉన్నటువంటి మన శ్రీశైలంలో ఉన్నటువంటి వడ్డెర సత్రం కానీ ఆ సత్రం విషయంలో కూడా మనకు వెన్నుదన్నుగా ఉండి, అలాగే మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి మన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న గారికి ఈ విషయంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లా వడ్డెర మరి కులానికి చెందినటువంటి వెనుకబడి అనేక రంగాల్లో, విద్యారంగంలో కానీ లేకపోతే ఉద్యోగాల విషయంలో కానీ అన్ని రంగాల్లో వెనుకబడిపోయినటువంటి, ఆర్థికంగా రాజకీయంగా కూడా మరి మీకు కూడా న్యాయం జరగాలి. మేము కూడాను భారతీయ పౌరులం, మేము ఆంధ్రప్రదేశ్లో మేము కూడా మా యొక్క రెక్కల కష్టంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా చెందుతా ఉంది. మరి ఒక డిమాండ్తో, ఒక నినాదంతో, ఒక మనసుతో ఈరోజు నంద్యాలలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా, మొట్టమొదటిసారి మీ కులానికి చెందినటువంటి మరి వీర్సాపేట, అక్కడ కూడాను వడ్డె కులం వాళ్ళు దండిగా ఉన్నారు, మిట్టూరు మండలం. మొట్టమొదటిసారి నేను జయరాముని భార్యను అక్కడ జెడ్పీటీసీగా వడ్డెర కులము చెందినటువంటి వాళ్ళని ఫస్ట్ టైం
జెడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ ఎన్నికై సేవలు అందించారు. మరి వేదిక మీద చాలా మంది వచ్చారు. పలుకూరు నుంచి అదే గుత్తిలో పనిచేస్తూ ఉన్నటువంటి మరి జైలర్ గారు మహేష్, చాలా కష్టపడే గుణం ఉన్నటువంటి వారు మీరంతా కూడా. నాకు బాగా తెలుసు, మొదటి నుంచి కూడా మీతో ఒక సంబంధం ఉన్నటువంటి వాడిని నేను. ఈ వడ్డెర వాళ్ళు ఊర్లో ఎవరైనా ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అంటే వడ్డెర వాళ్ళు ఒక 100 కుటుంబాలు ఉండని, లేకపోతే 200 కుటుంబాలు ఉండని కాక బాగా కష్టపడి పనిచేసేటటువంటి గుణం ఉన్నటువంటి కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నారు. కానీ రాయలసీమలో ఎక్కువ, ఎందుకంటే ఇది రాళ్లసీమ కాబట్టి ఈ రాళ్ళను నమ్ముకొని ఉంటారు. రాయలసీమ అంటే రాళ్లసీమ. ఈ రాళ్ళ ఏవైతే రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళ బంధువులు వీళ్ళంతా పాపం పనిచేస్తున్నారు. ఈ పని చేస్తూ ఉంటే వీళ్ళను గుర్తించారు. మహేశ్వరుడు గారు ఆయన ఇప్పుడే చెప్తున్నారు, పార్లమెంటులో వాల్మీకులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చాలా చక్కగా లేవనెత్తారు. ఈ యొక్క వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. చాలా బాగా పోయింది అది. అదే రకంగా ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని. ప్రైవేట్ బిల్లు డిస్కషన్కి వస్తుంది తొందరలోనే ఎప్పుడో ఒకసారి. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వము అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి ఈ వడ్డెర్లను కూడా బాగా కష్టపడే గుణం ఉన్నటువంటి వడ్డెర్లను కూడాను ఎస్టీ జాబితాలో చేర్చి వాళ్ళ న్యాయం చేయాలి. వాళ్ళ జీవితాలలో కూడా స్వాతంత్ర వచ్చింది, ఎన్నో ఏళ్ళయింది. వీళ్ళ జీవితాలు కూడా మారాలి, వీళ్ళు కూడా బాగుపడాలి. ఆ రిజర్వేషన్లో బెనిఫిట్ వస్తుంది ఎస్టీలకు. అదే రకంగా ఎడ్యుకేషన్లో కానీ, ఫైనాన్సెస్ విషయంలో కానీ ఓ పెద్ద మార్పు వస్తుంది ఎస్టీలలో చేరిస్తే. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి, వారికి కూడాను నేను విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళందరినీ కూడా అసెంబ్లీలో వీళ్లకు రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపిస్తే అక్కడ కేంద్రంలో ఏదో రకంగా పార్లమెంట్లో అదే రకంగా అక్కడ ఉన్నటువంటి మరి మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లి, మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో, ఇప్పటిది కాదు డిమాండ్, ఈ రోజు పుట్టలే, నంద్యాలలో పుట్టలే, ఎప్పటి నుంచో ఉండేది. కాబట్టి వీళ్ళకు న్యాయం జరగాలని చెప్పి నేను కోరుతున్నా. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.